ఈ రోజుల్లో మోడర్న్ డే సమస్యలలో అతి ముఖ్యమైనది ఏంటంటే మనం తినేటటువంటి రకరకాల ఆహారాల వల్ల గౌట్ రావటం, అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం. అయితే ఇలా శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఎందుకంటే కొంతమంది జీవితాంతం దీని గురించి అనేక శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు, మళ్ళీ వాటితోటి అనేక సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా ఫుడ్ తోటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతూ ఉంటే కీళ్ళలో నొప్పులు వస్తాయి. ఇలాగా యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే, దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి దాదాపుగా ఒక 8 మార్గాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. అసలు శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైతే గౌట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేనా, కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయి. ఇంకా ముఖ్యంగా కీళ్ళవాపు లాంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. మీ యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి మనం కొన్ని సింపుల్ టిప్స్ని, కొన్ని మార్గాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే వాటర్. తగినంత నీరు తాగటం అనేది చాలా అవసరం. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మూత్రం ద్వారా ఈ అదనపు యూరిక్ యాసిడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కువ నీళ్లు అంటే ఏమిటి అంటే, మరీ ఎక్కువ తాగితే మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. అంటే దాదాపుగా 3 నుంచి 4 లీటర్ నీళ్లు మీ లైఫ్ స్టైల్ని బట్టి. దీంతో ఇది కిడ్నీ పనితీరుకి మద్దతు ఇస్తుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ నీళ్లు సహాయపడతాయి. గ్లాసులో చెప్పాల్సి వస్తే రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు తాగాలి. నీళ్ళు ఇలాగా తాగితే సరిపడినంతగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ మీకు చెప్పాలి. అదేంటంటే ప్యూరైన్. అంటే ఈ ప్యూరైన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలని మీరు తగ్గించాలి. అంటే ప్యూరిన్స్ లేదా ప్యూరైన్స్ ఏమిటివి అంటే యూరిక్ యాసిడ్గా విచ్ఛిన్నమయ్యేటటువంటి సమ్మేళనాలు. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఇలాగా యూరిక్ యాసిడ్ కింద విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఏంటి? రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే దేంట్లో ఉంటుంది? జంతు మాంసంలో ఉంటుంది. ఇప్పుడు కోడి మాంసం, చేపలు ఇవన్నీ వైట్ మీట్. రెడ్ మీట్ అంటే ఏంటంటే జంతు మాంసం. అలాగే ఆర్గాన్ మీట్స్ ప్రత్యేకంగా అంటే ఏమిటి? ఆ లివరు, ఇట్లాగా కొన్ని ప్రత్యేకమైన భాగాలు. ఇంకా సీ ఫుడ్ కూడా ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సీ ఫుడ్స్కి సంబంధించినటువంటివి. అలాగే ఆల్కహాల్ అతి ముఖ్యమైనది, ముఖ్యంగా బీర్. ఇలాంటి ఆహారాల్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఇలాంటి తక్కువ ప్యూరిన్ ఉండేటువంటి ఆహారాలను ఎంచుకోవాలి. మాంసం, చేపలు, ఆల్కహాలు తగ్గించడం అనేది సర్వదా శ్రేష్టం, అన్నిటికంటే బెస్ట్. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇదేంటంటే వెయిట్. అంటే ఆరోగ్యకరమైన బరువుని మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. అధిక బరువు అనేది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. అంటే ఈ గౌట్ లక్షణాలు మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైనటువంటి పోషణ, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీటి ద్వారా క్రమంగా బరువు తగ్గటం అనేది యూరిక్ యాసిడ్ స్థాయిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అయితే క్రాష్ డైట్స్ ఉన్నట్టుండి బరువు తగ్గుతారే, అలాంటివి చేయకూడదు. ఇమ్మీడియట్గా మళ్ళీ గాల్ స్టోన్స్ తయారయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే తాత్కాలికంగా యూరిక్ యాసిడ్ దీంతో ఉత్పత్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. క్రాష్ డైట్స్ చేస్తే బరువు కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం. నెమ్మదిగా బరువు తగ్గటం అనేది చాలా అవసరం. అలాగే ఇక కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, అవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకు చెర్రీస్. ఈ చెర్రీస్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. చెర్రీస్ కానీ, అలాగే యాపిల్స్ కానీ, ముఖ్యంగా చెర్రీస్ విషయంలో టార్ట్ చెర్రీస్, ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. గౌట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు రోజుకి ఒక సర్వింగ్, అంటే ఒక సర్వింగ్ ఏంటండి, ఒకసారి మనం వడ్డన చేస్తే ఎంతో అంత. ఉదాహరణకి చెర్రీస్ ఉన్నాయనుకోండి, 1/4 కిలో 1/2 కిలోలు తినాం కదా, ఒకసారికి ఎంత తింటాం? ఒక గుప్పెడు తింటాం. దీన్ని సర్వింగ్ అంటారు. ఇలాగా ఒక సర్వింగ్ని రోజు, లేదా తీపిలేని చెర్రీ జ్యూస్ని కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చెర్రీ పండ్లు తింటే యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. ఇక అవాయిడ్ చేసిన అతి ముఖ్యమైనటువంటి మరొక ఆహారం ఉంది. ఇదే చక్కెర పానీయాలు. అంటే చక్కెర పానీయాలు, అలాగే ఆహారాలు, వీటిని మీరు అవాయిడ్ చేయండి. ఫ్రక్టోజ్ తోటి అలాగే తీపి కలిపి చేసినటువంటి పానీయాలు కానీ, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కానీ, ఇవన్నీ యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. సహజ స్వీట్నర్ని వీటికి బదులుగా ఎంచుకోవాలి.
లేదా ఈ సోడా, అలాగే ప్యాకెట్ జ్యూస్లు, క్యాండీసు, ఇలాంటి చక్కెర పదార్థాల వినియోగాన్ని బాగా తగ్గించాలి. ఇంకా స్వీట్స్, కూల్ డ్రింక్స్ వీటన్నిటిని పూర్తిగా మానేస్తే మంచిది. అలాగే తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఇదేంటంటే విటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు. వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. విటమిన్ సి అనేది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అధ్యయనంలో తేలింది. ఏమిటివి? నారింజ, నిమ్మ, అలాగే గ్రేప్ ఫ్రూట్. గ్రేప్ ఫ్రూట్ అంటే గ్రేప్స్ కాదు, అది మన కమలాఫలం లాగే ఉంటుంది. అది విదేశాలలో ఎక్కువ దొరుకుతుంది. ఇంకా ఇలాంటి సిట్రస్ పండ్లు, అలాగే స్ట్రాబెర్రీస్, అలాగే బెల్ పెప్పర్స్, బెంగుళూరు మిరప అంటారు, బ్రాకలీ, ఇలాంటివి వీటిలో విటమిన్ సి ఉంటుంది. వీటిని మీ రోజువారీ భోజనంలో చేర్చండి. విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇక ఇంకొక ముఖ్యమైనది ఇదేంటంటే ఫ్యాట్, అంటే కొవ్వు తక్కువ ఉండేటువంటి పాల పదార్థాలని వీటిని మీరు ఎంచుకోవాలి. అంటే కొవ్వు తక్కువ ఉండేటటువంటి ఈ స్కిమ్డ్ మిల్క్, అంటే మిల్క్ 3 రకాలు: హోల్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, అలాగే మెయిన్గా ఇలాగా కొవ్వు తీసేసినటువంటి మిల్క్ ఉంటుంది. అలాంటి స్కిమ్డ్ మిల్క్ని కానీ, టోన్డ్ మిల్క్ని కానీ, ఇలాంటి వాటిని స్కిమ్డ్ మిల్క్ అయితే బెస్ట్. ఒకవేళ మరీ స్కిమ్డ్ మిల్క్ తీసుకోలేకపోతే టోన్డ్ మిల్క్, అలాగే వీటితో చేసినటువంటి పెరుగు, ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో గౌట్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. యూరిక్ యాసిడ్ సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడానికి ఇలాగా లో ఫ్యాట్ వెరైటీ ఉండేటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి. పాలు, పెరుగు, తక్కువ కొవ్వు ఉండే వాటిని తీసుకోవటం మంచిది. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, ఆల్కహాల్. దీన్ని అవాయిడ్ చేయండి. ఆల్కహాల్, ముఖ్యంగా బీర్, అలాగే స్పిరిట్స్, ఇవి ఈ ప్యూరిన్ తలకు విచ్ఛిన్నతను పెంచడానికి, దీంతో ఇలా విచ్ఛిన్నత పెంచడం ద్వారా ఈ యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడానికి ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి మీరు ఈ ఆల్కహాల్ తీసుకోకండి. తీసుకుంటే ఇక తప్పదు అనుకుంటే చాలా చాలా మితంగా తీసుకోండి. అసలు నా సలహా తీసుకోకపోవటం మంచిది. గౌట్ వచ్చినప్పుడు లేదా మీకు యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు అసలు దాన్ని ఆలోచించకపోవటం మంచిది. ఆల్కహాల్ని పూర్తిగా మానేయటం మంచిది. ఇలాగా మీకు ఈ యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్తో ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ఇలాంటి ఈ ఆహారపు జాగ్రత్తలతోటి మీకు ఉపయోగం ఉంటుంది. అయినప్పటికీ మీరు వీటి అటాక్స్ తోటి బాధపడుతూ ఉంటే దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీ బాడీ టైప్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు ఒకవేళ ఏదన్నా ల్యాబ్ టెస్టుల్లో వాటిలో యూరిక్ యాసిడ్ పెరిగిందని మీరు గమనిస్తే, ఆ తర్వాత మీకు గౌట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం వాడారు? ఇంగ్లీష్ వైద్యం, అలాగే ఒకవేళ ఇలాంటి రెమెడీస్ ఏమైనా వాడారా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా వాడారా? వాడితే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇలాంటి మీ అనుభవాల్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర ఆ సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.